హలో అండి. బయట కొనుక్కునే వెజ్ మోమోస్ కంటే ఇంకా టేస్టీగా ఇంట్లోనే సింపుల్గా చేసే వెజ్ మోమోస్ని ఈరోజు మీతో షేర్ చేస్తున్నా. సాఫ్ట్ కవర్, జ్యూసీ వెజిటేబుల్ స్టఫింగ్తో ప్రతి బైట్ సూపర్గా ఉంటుంది. ఇలా పిల్లల కోసం హెల్దీగా ఇంట్లోనే చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. ఇక ఆలస్యం ఎందుకు, ఈ టేస్టీ వెజ్ మోమోస్ని ఎలా తయారు చేయాలో చూద్దామా? ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా మోమోస్ రెడీ అవుతాయి. ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, ఉప్పు, ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకొని పక్కకి పెట్టుకోవాలి. స్టఫింగ్ కోసము ప్యాన్లో ఆయిల్ వేసి వేడయ్యాక వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ తరుగు కూడా వేసి వేయించాలి. ఉల్లిపాయ కాస్త మెత్తబడ్డాక పచ్చి బఠానీలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు క్యాబేజీ తరుగు కూడా వేసుకోవాలి. క్యారెట్ తరుగు వేసి వేయించుకోవాలి. వెజ్జీస్ అన్నీ వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర తరుగు కూడా వేసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, స్టఫింగ్ రెడీ. కొంచెం పిండి తీసుకొని చిన్న సైజ్ పూరీలా తయారు చేసి సెంటర్లో స్టఫింగ్ ఉంచి అంచులను నీటితో తడి చేసుకుంటూ ఇలా మోమోస్ షేప్లో తయారు చేసుకోవాలి. ఇలా అన్నింటినీ రెడీ చేసుకోవాలి. ఇలా ఈ షేప్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకుందాం. బౌల్కి ఆయిల్ కొద్దిగా అప్లై చేసి రెడీ చేసుకున్న మోమోస్ని పెట్టుకోవాలి. 15 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. స్టీమర్ లేకపోతే ఇడ్లీ పాత్రలో కూడా స్టీమ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఇలా వేడిగా వెజ్ మోమోస్ రెడీ. షేజ్వాన్ చట్నీతో సర్వ్ చేసుకోండి, అదిరిపోతుంది. ఎప్పుడు చేసినా చాలా చక్కగా వస్తుంది. అంత ఈజీ అండి ఈ మోమోస్. తప్పకుండా ట్రై చేయండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.